సుబ్బారెడ్డి నువ్వేం టెన్షన్ పడమాక. సాయంత్రానికల్లా కుర్రాళ్ళని దగ్గరికి వస్తారు. రాబరీ అయ్యాక 50-50. ఓకే డన్. అన్నా ఆ విశాల వాళ్ళు వచ్చారు. అన్నా నమస్తే. లేరా, పొద్దున్నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నా, లిఫ్ట్ చేయట్లేదేంట్రా? బిజీనా అది లేకపోతే బలిసిందా? అన్నా వీళ్ళక నుండి మీరు చెప్పిన దొంగతనం చేయరటన్నా. తప్పురా. అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేయడం చాలా తప్పురా. నా మాట విని మనసు మార్చుకోండి. లేదన్నా, ఇక నుంచి ఈ ఆట ఆపేద్దాం. నువ్వు చెప్పే తప్పుడు మాటలు విని ఇక పైన మేము ఏ తప్పులు చెయ్యం. ఏం జరిగినా సరే మా సర్టిఫికేట్లు మాకిస్తే మేము వెళ్తాం. రేయ్, అన్న మాటకే ఎదురు చెప్తారా? మర్యాదగా అన్నకెళ్ళి సారీ చెప్పండి, లేకపోతే. దాసు అన్నా సర్టిఫికేట్సే కదరా, ఇచ్చేయండి. అన్నా అది చూడు దాసు, మనం ఎంత దొంగనా కొడుకులమైనా పర్లేదు కానీ మనలో కూడా కూసింత మానవత్వం ఉండాలరా. పాపం కుర్రోళ్ళు మారిపోతాం, దొంగతనాలు చేయమని చెప్తున్నారు. ఆనందంతో ఒప్పుకోవాలరా. అదే మన పెద్దరికం. శభాష్రా కుర్రోళ్ళు, నచ్చారా? ఇదే మాట మొదట్లో చెప్పుంటే చాలా సంతోషించేవాడిని. సర్లే రే దాసు, అన్నా మన వాళ్ళకి అవి ఇచ్చి పంపించండి. అలాగే అన్న. రేయ్
ఇప్పటికైనా మా సర్టిఫికేట్లు ఇస్తే మేము బయలుదేరతాం. రా. సరే అన్న, ఇదిగో అన్న. సరే అన్న, తీసుకోండి. థ్యాంక్స్ అన్న. పదరా. రేయ్ మళ్ళీ For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.